హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజైతే సింపుల్గా చేసుకున్న తోటకూర ఫ్రై కేవలం 10 నిమిషాల్లో ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు చుంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న తోటకూరను అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న కట్ట తోటకూర అండి. ఈ తోటకూరను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో అయితే మగ్గించుకోవాలి. తోటకూరను ఎప్పుడైనా కానీ సిమ్లో మగ్గించుకోవాలి, హై ఫ్లేమ్లో మగ్గించుకోకూడదు. అలా చేస్తే దాంట్లోని పోషకాలన్నీ పోతాయి. మళ్ళీ తక్కువగా ఉడికించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకొని మళ్ళీ మూత తీసుకొని చూడండి, సాల్ట్ వేసాం కదా, వాటర్ అనేవి ఎలా వచ్చాయో మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఆకుకూరలను ఎప్పుడైనా బాగా ఉడికించుకోకూడదు. ఇలా ఉడికించుకుంటేనే దాంట్లోని పోషకాలన్నీ అందుతాయి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.